వేదోక్త అనుష్ఠాన నిత్య విధులు. సనాతన ధర్మ యోగం అంతా కూడా గురువు దగ్గరికి కానీ యోగి దగ్గరికి కానీ చేరారు అంటే వారు చెప్పిందే వేదము, ప్రాణము, లోకము, సర్వస్వం కింద జీవించారు. ఈరోజు మనం గత జన్మ సంస్కారాలు అవధూత పరంపరలో నడిచాం కాబట్టి ఈ జన్మలో స్వామితో సమానంగా ఆలోచించామే తప్ప స్వామి యోగ్యతని గ్రహించలేకుండా ఉన్నాం. యోగ్యత అంటే ఎక్కడి నుంచో రాదు, ఎవరో తెచ్చిపెడితే వచ్చేది కాదు, ఎవరో తెచ్చిపెట్టినా అది నిలవదు. యోగ్యత అంటే తనకు తాను జీవితంలో అన్నీ అనుభవించి కష్టసుఖాలు బాధలు అనుభవించి తనను తాను తెలుసుకున్నవాడే, తనలోకి తాను ప్రయాణం చేసినవాడే, అందరినీ సమదృష్టితో చూసినవాడే యోగ్యత గల పరమ పురుషుడు. అందుకే ఈనాటికి రామాయణంలోని రాముడు, పరమేశ్వరుడు వారు అన్నిటినీ ఆశించకుండా వదిలేసిన యోగ్యతగా నిలిచారు. మన యోగ్యత ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెప్తే బాబోయ్ ఈవిడ సాధించేస్తుంది కట్టుకున్న వారికి మళ్ళీ అనుకుంటారు. సాధిస్తే ఈరోజు ఎదుటి మనిషిని సాధించామంటే మన శరీరం మనల్ని సాధిస్తుంది అనే అవగాహన ఉందా? లేదా మరుజన్మ తీసుకునైనా ఆ సాధింపులకి వేధింపులకి శరీరం కర్మ అనుభవించాల్సిందే. మన మనసుని కట్టుకున్న వారి మీద ఎంత పని చేయిస్తే అంత కర్మ శరీరమే అనుభవించాలి. మన మాటని ఎంత ఉద్రేకంతో వాడతామో అంతా శరీరం అనుభవించాల్సిందే. ఎంత సంపాదించామో, ఎంత తిన్నామా, ఎంత ఉన్నామా అని కాదు, ఎలా ఉన్నామా అని కాదు, ఎలా మాట్లాడాము, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నాం అనే అవగాహన సాధకుడికి రావాలి. ఈరోజు మనం శరీర కర్మ ఎదుటివారి నుంచి అనుభవిస్తున్నామన్నా, లేదా ఎదుటివారిని గురించి ఆలోచించి అనుభవిస్తున్నామన్నా గత జన్మ సంస్కారాలే. ఈ జన్మలో అనుకుంటాం బాబోయ్ ఇలాంటి జన్మ మళ్ళీ వద్దు అని. ఆ వద్దు అనుకున్నప్పుడు ఇంకా ఎదుటివారు భర్త వద్దు ఈ జన్మకు చాలు అనుకున్న భార్య మరుజన్మ తీసుకుని ఈ జన్మలోని కట్టుకున్నవాడి చేతిలో శరీరం వదలాలనో, కట్టుకున్నవాడు బాగుంటే బాగున్నట్టను అనుకోవడం దీనికి అంత కష్టపడిన వారు. అలాగే మహాత్ములు ఆశీస్సులు కావాలి అనుకుంటే మనం మాటను, ఆలోచనను, పనితీరును ఎంత యోగ్యవంతంగా అనుసరిస్తే అంత యోగ్యవంతంగా మహాత్ములు మన చుట్టూనే ఉన్నారు. అందరూ కూడా ఆశీస్సులు అందిస్తారు. ఇది ఒకరితో వచ్చేది కాదు, వద్దంటే పోయేది కాదు శరీరం. ఒకరు చెప్పినంత మాత్రాన లేకపోతే ఒకరిస్తేనో సాధన రాదు. మన జీవితంలో ప్రతి అనుభవం ఒక పాఠంగా మార్చుకోవాలి. ప్రతి ఆలోచన మనల్ని తట్టి లేపాలి. ప్రతి పని మనల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలి. అదే వేదోక్త అనుష్ఠాన నిత్య విధులు. ఈరోజు గురువులు గుళ్ళు చుట్టూ తిరిగి వేదాన్ని స్తుతిస్తూ, అంటే లలిత, విష్ణు అలా స్వామి చెప్పిన స్తోత్రాలు స్తుతిస్తూ మనసుని పని చేయిస్తే మనం వేదానుష్ఠానం ఎక్కడ చేసాం? వేదాన్ని అనుష్ఠానపరచడం అంటే అవి చదివి వారి యొక్క స్వభావము ఎంత యోగ్యత ఉందో అందులోనే అంతా రచించి ఉంది. అలా జీవించిన రోజు మన జన్మ సార్థకత అవుతుంది. సార్థకత అంటే ఏంటి? ఏ ఆలోచన లేకోకుండా, ఎటువంటి ఆశా కోరిక లేకోకుండా, శరీరం పట్ల వైరాగ్యము, వివేకము రాగానే సరిపోదు. శరీరం పట్ల వైరాగ్యము, సమాజం పట్ల వైరాగ్యం వస్తే అది సాధన అవ్వదు. ఆహారం పట్ల,
లేదా శాకాహారం తింటున్నాము, మేము శాకాహారం తిన్నంత మాత్రాన ఈరోజు అహంకారాలు వదిలినాయి, ఆ శరీరాన్ని బట్టి కోపాలు తగ్గినాయి, ఆ శరీరాన్ని వదిలినాయి, బాధలు లేకుండా ఉన్నాయి ఆ శరీరాన్ని. ఆహారం అనేది మనం ఎదుటివారి మనసును కష్టపెట్టకూడదు, మాటతో చేష్టతో పనితో. అలా కష్టపెట్టినచో శరీరము నరకయాతన అనుభవిస్తుంది, మనసు ప్రశాంతత లేకుండా పోతుంది, బుద్ధికి వికాసం లేకుండా పోతుంది, ఇంకా ఆత్మ ఎదుగుదల ఎక్కడ ఉంటుంది? ఈనాడు స్వామిని కుటీరంలో వదిలేయగానే కాదు, వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో, ఎలాంటి ఆహారం ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారో అది గ్రహించాలి. ఈనాడు మనం తినే ఆహారం అంతా మనసుని బట్టే ఉంటుంది, మాటను బట్టే ఉంటుంది, పనితీరుని బట్టే ఉంటుంది. అదే తీరు బట్టి, మనసును బట్టి, మాటను బట్టి ఇస్తే యోగి రోగిగానే మారుతాడు. మనం మారినప్పుడు ఆయన మారరా. రోగం అనేది వచ్చిందంటే మన మనసుని బట్టే వస్తుంది. గ్రహించండి, ఎవరిని వారు తొంగి చూసుకోండి. ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపడం కాదు, మనలో లోపాలు ఎన్ని ఉన్నాయో తొలగించుకుంటే ఈ శరీరం ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా తరిస్తుంది. మరుగు జన్మ అనేది లేకుండా పోతుంది.